2002లో చంద్రబాబు నాయుడు పైనైతే హత్యాయత్నం జరిగింది. అప్పట్లో అందులో కొంతమంది దొరకలేదు. హ్మ్. కానీ ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో కొంతమందిని వాళ్ళు చేసిన తప్పుల పరంగా శిక్షిస్తున్న క్రమంలో అందులో ఒక వ్యక్తి ఎవరైతే ఇందులో పాల్గొన్న వ్యక్తి ఉన్నారో ఆయన దొరికారంటే ఎన్‌కౌంటర్ కూడా చేయడం జరిగింది. అవును. నిజమేనా? అయితే ఇప్పుడు ఛత్తీస్‌గఢ్, ఈ ఒరిస్సా ప్రాంతంలో ఇక్కడ ఎన్‌కౌంటర్ జరుగుతుంది. సో, ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకైతే మృతుల సంఖ్య 27కు చేరిందంట. సో, అందులో ఒక వ్యక్తి ఎవరంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఒక కీలకమైన వ్యక్తి. ఆయన చిత్తూరుకు చెందినటువంటి వ్యక్తి అంట. సో, ప్రెజెంట్ అయితే ఒడిషా రాష్ట్రానికైతే చీఫ్‌గా ఉంటున్నాడు. రాష్ట్ర కమిటీ చీఫ్‌గా. సో, ఆయన ఇప్పుడు ప్రెజెంట్ అయితే చనిపోయినట్టు తెలుస్తుంది. చలపతి ఆయన పేరు. అయితే అప్పట్లో చంద్రబాబు మీద దాడి జరిగినప్పుడు బాంబు దాడి అంటే కార్‌లో వెళ్తున్నప్పుడు బాంబులు దాడి చేశారు. సో, అక్కడ ఆయనకి ఏం అవ్వకపోయినప్పటికీ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేశారంటే ఖచ్చితంగా ఎవరు చేశారు, ఏంటి, ఎందుకు చేశారు, ఎందుకోసం చేయాల్సి వచ్చింది, ఎవరైనా చేయించారా, ప్లానింగ్ ఏంటి, సో ఇదంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా దాని గురించి ఎలాంటి వివరాలు కూడా తెలియడం కాకపోతే ఈ వ్యక్తి మాత్రం ప్రధాన సూత్రధారి అనేది తెలుస్తుంది, చలపతి అనే వ్యక్తి. సో ప్రజెంట్ ఆయన ఈ కాల్పుల్లో ఇక్కడ ఎన్కౌంటర్ చనిపోయిన తెలుస్తుంది. తనతో పాటు ఒక కోబ్రా జవాన్ కూడా తనకు చాలా గాయాలయ్యాయంట. సో దాన్ని మాత్రం అప్పటికప్పుడు అక్కడ నుంచి హెలికాప్టర్ లో అయితే తరలించడం జరిగిందంట. సో మొత్తానికి చంద్రబాబు విషయంలో అప్పట్లో జరిగిన ఈ విషయానికి సంబంధించి వ్యక్తి మాత్రం చనిపోయినట్టయితే చాలా మంది అయితే అంటున్నారు. చాలా మందికి ఇప్పటి జనరేషన్ కి తెలియకపోవచ్చు, కానీ 2002లో అల్పిరి మార్గంలో ఆయన వెళ్తున్న క్రమంలో ఆయన వెళ్ళే మార్గంలో ఆయన ఈ దారిలో వస్తారు ఈ టైంకి అని తెలుసుకొని ఆల్మోస్ట్ కొంతమంది అక్కడ బాంబులు పేర్చడం జరిగింది. ఎలా అయితే సినిమాలలో మనం చూస్తూ ఉంటాం కదా, దాని పైనుంచి కారు వెళ్ళిన వెంటనే అది బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయి. అయితే చంద్రబాబు నాయుడు ఎంత అదృష్టవంతులు అంటే ఆయన ఏ ప్లేస్ లో అయితే ఉన్నారో ఆ టైంకి వెనకాల ఉన్నవి అదేవిధంగా ముందున్నవి పేలిపోయాయి, కానీ ఆయన కారుకి అప్పటికి ఏమీ కాలేదు. కానీ దాని తర్వాత ఎప్పుడైతే ఆయన దిగి ఆయనకి ఎక్కువగా గాయాలైతే అవ్వలేదు, కానీ ఆయన మాత్రం చాలా అంటే కొంచెం ధృతిలో తప్పిందని అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఇన్ కేస్ అప్పట్లో ఇది జరుగుంటే మాత్రం అప్పట్లో అపోజిషన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అయితే అప్పుడు కొంతమంది నిందితులను పట్టుకున్నారు, కానీ అందులో అందరూ దొరకలేదు. కొంతమంది అప్పటికే పరారీ అయిపోయి చాలా మంది దొరకలేదు. దాని తర్వాత కొన్ని సంవత్సరాల పాటు వెతికితే అప్పుడు కొందరు దొరికారు. అందులో ఇంకొంతమంది మిగిలినంతో ఇప్పుడు ఆయన పైన కొంచెం ఇంత అమౌంట్ ఉంది ఏంటి, అసలు ఈయన ఏం చేశారు అని వెలికి తీస్తే పట్టించితే వాళ్ళకు కూడా ₹1 కోటి ఇస్తామని కూడా చెప్పారు. సో అట్లా ఉండడం వల్ల అరే అసలు ఈయన ఎవరు, మరి ₹1 కోటి ఏంటి, ఒక నార్మల్ వ్యక్తి అనుకున్నాం కదా అని అప్పుడు దాని గురించి చూస్తే ఈయన చిత్తూరుకి సంబంధించిన వ్యక్తి. ఆయన పైన ఈ దాడిలో ఆయన కూడా ఒక భాగస్వామ్యం, మెయిన్ క్యాండిడేట్ ఈయన అని తెలవడంతో ప్రజెంట్ అయితే ఆయన ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ కి ఇప్పటికీ కంప్లీట్ న్యాయం జరిగిందని అయితే అనుకోవచ్చు.